టు ఆల్. ఓకే, మన తెలంగాణ స్టేట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రజెంట్గా ఒక 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఆల్రెడీ మనం గ్రామ పంచాయతీ అండ్ ఫార్మ్ ల్యాండ్, డిటిసిపి, వైటీడీఏ అండ్ హెచ్ఎండిఏ, ఈరోజు వచ్చేసి ఎఫ్సిడిఏ గురించి తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఎఫ్సిడిఏ గురించి తెలుసుకుంటున్నాం. దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఫ్యూచర్ సిటీ, ఇక మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇది వచ్చేసి ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీన్ని ఏం చేశారంటే ఫార్మా సిటీగా పెట్టారు. ఫార్మా సిటీలో దాంట్లో అన్నీ కూడా ఏంటంటే కంపెనీస్ వస్తాయి, నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ వస్తాయి. అది వచ్చేసి 30,000 ఎకర్స్. ఫస్ట్ మొదటగా 3,000 ఎకర్స్ అనుకున్నారు, కానీ తర్వాత ఏంటంటే 30,000 ఎకరాలు. 30,000 ఎకర్స్ 30,000 ఎకరాలలో ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఫార్మా సిటీని కాస్త ఏం చేశారు, దీన్ని గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద దీన్ని మార్చడం జరిగింది. ఇందులో 30,000 ఎకరాలు. 30,000 ఎకరాలు కూడా ఎలా అంటే, ఇవి 2 హైవేలు. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్, ఇది తుక్కుగూడ, ఇది వచ్చేసి బొంగళూరు జంక్షన్. ఈ మధ్యలో ఒకటి వచ్చేసి రావిరియాల అని ఉంటుంది. వెళ్ళారా ఎవరైనా వండర్లాకి? ఇక్కడ వండర్లా ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 12, ఎగ్జిట్ నెంబర్ 13 వచ్చేసి రావిర్యాల ఎగ్జిట్, 14 వచ్చేసి తుక్కుగూడ. ఇదే శ్రీశైలం హైవే. ఇది వచ్చేసి నాగార్జున సాగర్ హైవే. ఇది రావిర్యాల. ఇక్కడ నుంచే 300 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అయింది. అదే రతన్ టాటా 300 ఫీట్ రోడ్. గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు. గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ యొక్క సాగర్ హైవేకి మరియు శ్రీశైలం హైవేకి మధ్యలో ఈ ప్లేస్ అంతా ఇక్కడ వరకు, అప్ టు ఎక్కడి వరకు అంటే మనం చూసుకున్నట్టయితే మాల్. ఇక్కడ మీకు ఏరియాలు కొన్ని కొత్త కాబట్టి చెప్తున్నా. బొంగళూరు జంక్షను, బొంగళూరు దాటగానే మనకి ఇబ్రహీంపట్నం తర్వాత యాచారం తర్వాత మాల్ తర్వాత కుర్మేడు తర్వాత వచ్చేసి వింజమూరు తర్వాత వచ్చేసి చింతపల్లి తర్వాత ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్తే దేవరకొండ, రైట్ పోతే దేవరకొండ వస్తుంది. స్ట్రైట్గానే మనం నల్గొండ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇట్లనే స్ట్రైట్గా పోతే గుంటూరు వెళ్తాం, వినుకొండ గుంటూరు వరకు వెళ్తాం. ఇది హైవే. ఏది? ఎగ్జిట్ నెంబర్ 12. అదే ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి ఇక్కడ చూస్తే తుక్కుగూడ, ఇక్కడ వచ్చేసి రాచలూరు తర్వాత వచ్చేసి కందుకూరు తర్వాత కడతాల్ తర్వాత ఆమన్గల్ తర్వాత మనకి ఇది మొత్తం శ్రీశైలం పోయేటువంటిది. ఏజీలో ఏది వస్తుంది? అచ్చంపేట, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ 2 హైవేలకు మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు మామూలుగా కడతాల్, ఇక్కడ వరకు కడతాల్ చూసుకుంటవచ్చు. ఇక్కడికి మాల్ వరకు చూసుకున్నట్టయితే ఇది మొత్తం అంతా కూడా 30,000 ఎకరాలు. 30,000 ఎకరాలు అనేది గవర్నమెంట్ అనేది ల్యాండ్ రైతుల నుంచి తీసుకొని కొనుగోలు చేసి దీంట్లో మొత్తం టోటల్గా కంపెనీస్ అనేవి వస్తూ ఉన్నాయి. అన్నీ కూడా ఎక్కడి? బయటి కంపెనీలు. చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. మన గచ్చిబౌలి అంటే చాలా తక్కువ ఎకర్స్లో డెవలప్ అయి ఉంది, కానీ 30,000 ఎకరాలు అంటే 30,000 అంటే మామూలు విషయం. ఒక ఎకరం అంటే ఎంత పెద్దగా ఉంటుంది? అటువంటిది 30,000 ఎకరాలు అంటే చాలా పెద్ద కంపెనీస్ వస్తాయి, చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇది చాలా డెవలప్మెంట్ అయ్యేటువంటి ఏరియా. దానికి సంబంధించి ఏం చేసినారంటే, ఇది కొత్తగా దీన్ని ఒకటి ఫామ్ చేసుకొని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసుకొని భవిష్యత్తులో మరో గచ్చిబౌలి మాదిరిగా, అంటే గచ్చిబౌలి లెక్క ఇంకొక 2-3 ప్రాంతాలు కలిపితే ఎట్లుంటుందో అంత బాగా డెవలప్మెంట్ అయి ఉంటుంది అన్నట్టు. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్, తర్వాత అమెజాన్ డాటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ, ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. ఇంకా కూడా చాలా కంపెనీస్ వచ్చేటువంటి ఆస్కారం అనేది ఈ యొక్క 2 హైవేల మధ్యలో ఉంటుంది. దీన్నే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకొని ఇదొక ఎఫ్సిడిఏ ఆఫీస్ కూడా అక్కడ మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఎఫ్సిడిఏకి. దీనికి కూడా ఏం చేశారు? ఎఫ్సిడిఏ పోలీస్ స్టేషన్ ఉంటుంది. దీని పరిధిలో 3 మండలాలు కలిపారు. యాచారం కావచ్చు, కర్తలు కావచ్చు, కందుకూరు కావచ్చు,
ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీలోకి తీసుకొని ఏ ప్లేస్లో 200 ఫీట్ల రోడ్లు వెళ్ళాలి, ఏ ప్లేస్లో 100 ఫీట్ల రోడ్లు వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ రావాలనేది కూడా మొత్తం టోటల్గా పెద్ద మాస్టర్ ప్లానే ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ పూర్తిగా చూసుకొని వాళ్ళ కంపెనీస్ అనేది ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వితిన్ 5 ఇయర్స్లో మీరు అక్కడ ఎనలేని అభివృద్ధి అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచో మన యొక్క ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఉండిపోతారు. సో చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ రాబోతుంది. ఎవరికైనా సరే ఎఫ్సిడిఏ అంటే ఏంది కస్టమర్ అడిగినప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సార్. ఇది వచ్చేసి శ్రీశైలం అండ్ సాగర్ హైవే రెండింటి మధ్యలో ఉంటుంది. ఇది మనం ఇక్కడ నుంచి ఇబ్రాహీం అంటే ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. బొంగళూరు జంక్షన్ నుంచి చూసుకుంటే ఈ సాగర్ హైవే అయితే మాల్ వరకు, అదే శ్రీశైలం హైవేలో చూసుకుంటే కడతాల్ వరకు కూడా ఫ్యూచర్ సిటీ అనేది పూర్తిగా 30,000 ఎకరాల్లో నిర్మాణం అయి ఉన్నది. ఇక్కడ బయట దేశాల నుంచి కంపెనీస్ వస్తాయి, చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ వస్తే ఎక్కువగా పొల్యూషన్ ఉండే కంపెనీస్ ఉంటాయి, కానీ ఇక్కడ నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది. ఈ పరిధిలో కనుక రెసిడెన్షియల్ జోన్లో ఉండి ఎఫ్సిడిఏ పరిధి ఎక్కడ చెప్పానో ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ వరకు ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలో రెసిడెన్షియల్ జోన్లో మనం కనుక ల్యాండ్ తీసుకొని కొనుగోలు చేసుకొని వెంచర్ కనుక వేసి ఉంటే ఎఫ్సిడిఏ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ నుంచి మనం పర్మిషన్ తీసుకొచ్చుకొని మనం లేఅవుట్ అనేది డెవలప్మెంట్ చేయాలి. సో ఇప్పటి వరకు చాలా అప్లికేషన్స్ అనేది చేయడం జరిగింది. ఈ మధ్యన దీనికి లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే సేమ్ మీకు చెప్పినట్టుగా ఇది ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్రాంతం ఉందో ఇక్కడ వరకే ఫ్యూచర్ సిటీ. దీని తర్వాత ఏంది డిటిసిపి కానీ లేదా హెచ్ఎండిఏ కానీ వెంచర్ చేసుకోవచ్చు. యాదాద్రి టెంపుల్ దగ్గరలో మాత్రం వెంచర్ చేస్తే మాత్రం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, కానీ ఈ ప్లేస్లో మాత్రం వెంచర్ చేస్తే మాత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ హెచ్ఎండిఏ ఏంటి అప్ టు భువనగిరి, చౌటుప్పలు, తర్వాత షాద్నగర్ ఇటు సైడ్ మొత్తం ఉంటుంది. ఎట్లయితే రీజనల్ రింగ్ రోడ్ విస్తరించి ఉందో ఆ ప్రాంతం వరకు కూడా ఎక్కడైనా సరే హెచ్ఎండిఏ పరిధిలో ఉండి లిమిట్స్లో ఉంటే, లిమిట్ అన్నా పరిధి ఒకటే, కానీ జోన్లో ఉండి లిమిట్స్లో ఉంటే కనుక హెచ్ఎండిఏ అప్రూవల్ తీసుకోవాలి. ఈ పరిధిలో కానీ లేని ప్రాంతాలు అన్నట్టు హెచ్ఎండిఏ. ఇదే కనుక హెచ్ఎండి లిమిట్స్ దాటి ఉంటే అప్పుడు ఏం చేస్తాం, డిటిసిపికి వేస్తాం. జోన్లో లేకుండా ఉంటే, రెసిడెన్షియల్ జోన్లో లేకున్నా లేదు కొంచెం తర్వాత కూడా మళ్ళీ ఏదన్నా ప్రజలకి కూడా తక్కువ రేట్లలో మంచి అందుబాటు ధరలో ఉండాలనుకున్నా కూడా మనం ఫామ్ ల్యాండ్ చేసుకొని కూడా మనం కన్వర్షన్ చేసి ఎల్ఆర్సీ కూడా మనం చేసుకోవచ్చు. వీటి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. సేమ్ డెవలప్మెంట్స్ మీకు అదే చెప్పాను. దీంట్లో కూడా సేమ్ హెచ్ఎండిఏ, డిటిసిపి, వైటీడీఏ మాదిరిగానే దీంట్లో కూడా సేమ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అరౌండ్ కాంపౌండ్ వాళ్ళు 24/7 సెక్యూరిటీ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, వాళ్ళు ఏదైతే బ్రోచర్లో మెన్షన్ చేస్తారో అవన్నీ 100% డెవలప్మెంట్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సిందే. దీంట్లో కూడా సేమ్ 15% మార్టిగేజ్ ఉంటుంది. ఆఫ్టర్ డెవలప్మెంట్ తర్వాత ఈ యొక్క మార్టిగేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 100% అనేది ల్యాండ్ మన దగ్గర ఉంది 10 ఎకరాలు అనుకుంటే దాంట్లో 5 acres అంటే 50% డెవలప్మెంట్స్కి వెళ్తుంది. రిమైనింగ్ మొత్తం 50% మాత్రమే ప్లాట్లు చేసి అమ్ముతూ ఉంటాం. సో తద్వారా ఏం చేస్తామంటే ఇక్కడ 8,000 ఉంది, దీనికి ఒక 2,000 తేడా 10,000 రూపాయలు, దీనికి ఒక 2,000, 3,000, 13,000. అదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో మినిమం ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి 17,000 పర్ స్క్వేర్ యార్డ్ అప్ టు 30,000 రూపాయలు. మనం ఇదే రోడ్లో చూసుకుంటే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి ఏంటంటే ఈ కందుకూరు నుంచి డైరెక్ట్ యాచారంకి వచ్చే రోడ్ ఉంది, ఒక 200 ఫీట్ల రోడ్డు. ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ సిటీ ఆఫీస్ ఉంటుంది. దీనికి ఆపోజిట్లో మైరాన్ హోమ్స్ వాళ్ళు వెంచర్ వేశారు. వాళ్ళు వచ్చేసి ఎంత పెట్టారంటే గజం 28,000 రూపాయలు రేటు పెట్టారు. దీన్ని దాటగానే ఇక్కడ వచ్చేసి శిల్ప అని పెట్టారు, శిల్ప బొటానిక్ అని పెట్టారు. అది వచ్చేసి 30,000 నుంచి 33,000 రేటు పెట్టారు. ఇందులో కూడా మినిమం ప్లాట్ కొనే వాళ్ళు ఎన్ని గదాలు కొనాలనుకున్నారు, 500 గదాలు కొనాలి. అంటే 1,50,00,000 ఉంటేనే అందులో ప్లాట్ కొనడానికి అర్హుడు. 28,000 గజం అంటే ఇంకా కంపెనీస్ ఇంకా తర్వాత వస్తాయన్న ఉద్దేశంతో ఇప్పుడే ఇంత రేటు ఉందంటే ఇంకా తర్వాత కంపెనీస్ వచ్చి అవి అనేసరికి మినిమం ఎంత లేనా ఇక్కడ ఉన్నట్టుగానే గజానికి వచ్చేసి 1,00,000 రూపాయలు కూడా కావచ్చు. సో డెవలప్మెంట్ అంతా ఇటు సైడే వచ్చేస్తుంది.
కంపెనీస్ డెవలప్మెంట్లు అంతా కూడా. సో అక్కడ ఎవరైనా వెంచర్ కనుక వేసుకొని ఉంటే ఎఫ్సిడిఏ పరిధిలో వస్తే ఎఫ్సిడిఏ నెంబర్ వస్తుంది బ్రోచర్ మీద. మనకి ఇప్పుడు ఎట్లయితే టీటీసీపీ వంగపల్లిది ఉంది కదా, దాని మీద డీటీసీపీ నెంబర్ ఉంది. మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ దాని మీద హెచ్ఎండిఏ నెంబర్ ఉంది. ఇది కూడా ఎఫ్సిడిఏ నెంబర్ అనేది ఇస్తారు. దీంట్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. పార్క్ ఏరియా, రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ మంచిగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసిస్తారు. దీనికి కూడా బ్యాంక్ లోన్స్ అనేది వస్తాయి. అప్రూవ్ లేఅవుట్స్ ఏది ఉన్నా సరే బ్యాంక్ లోన్ కంపల్సరీ వస్తుంది. డిపెండ్స్ ఆన్ బ్యాంకర్స్ని బట్టి ఉంటుంది. నియర్ బై మేము ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు డిటిసిపి దాంట్లో. ఇప్పుడిప్పుడే చాలా సంస్థలు కూడా, అంటే బ్యాంకింగ్ సంస్థలు కూడా లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇవి పూర్తిగా 1, 2, 3, 4 అంతేనా, ఈ 4 కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్స్, ఫుల్ సెక్యూర్డ్ ప్రాజెక్ట్స్. క్లియర్గా ఉంటుంది, అన్ని చూసి అప్రూవల్స్ ఇస్తారు. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు డాక్యుమెంట్ ప్రకారంగా, దీంట్లో ఉండదు. ఇప్పుడు ఇవి ప్రాజెక్ట్స్ మనం వేసేటువంటి ఆస్కారం లేదు. సో దీన్ని ఓన్లీ మీకు మామూలుగా మాత్రం చెప్పాను, ఎవరైనా గట్టినే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండడానికి. ఓకేనా, ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.